వెల్కమ్ టు AP19 న్యూస్. 2 రోజులుగా మోపుదేవి మండలం పెదకళ్లపల్లి మణికంఠ ట్రేడర్స్ రైసు మిల్లు వద్ద ధాన్యం లోడుతో రైతులు పడిగాపులు పడుతున్నారు. కొత్తపాలెం PACS కొనుగోలు కేంద్రంలో ఆన్లైన్ ద్వారా చేసిన ధాన్యాన్ని పెదకళ్లపల్లి రైసు మిల్లుకు పంపగా రంగు మారింది. దాన్ని మేము కొనుగోలు చేయమంటూ మిల్లు యజమాని చెప్పడంతో గురువారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. అవనిగడ్లోని TTD కళ్యాణ మండపంలో 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలను బయటకు వెళ్లకుండా గేట్లు మూసి ఉంచడంతో వారు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గంటల తరబడి కళ్యాణ మండపంలోనే కూర్చోబెట్టి ఉండడంతో విసుగు చెందిన డ్వాక్రా మహిళలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా గేట్లు వేసి బయట ఒకరిని కాపలా ఉంచడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి P. చిదంబరం స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనా జీడీపీ మన జీడీపీ కంటే 5.5 రెట్లు ఎక్కువగా ఉంది. వారితో పోల్చుకుంటే మన వార్షిక వృద్ధి రేటు 15% వృద్ధి చెందాలి. జీడీపీ ఇంత ఎక్కువ రేటుతో పెరుగుతుంటే తలసరి ఆదాయం సగానికి ఎందుకు ఉంది అని ప్రశ్నించారు. The fastest growing economy is not a badge of honor. China's GDP is 5.5 times more than our GDP. If they grow at say 3%, in order to match their annual growth, we have to grow at 15%. 3% on a base which is 5 times larger is not equal to 6% on a narrow base. So don't talk about GDP growth. Talk about the per capita income growth. If the GDP is growing at 7%, why is per capita income growing only at 2 or 3%? Please ask the Honorable Finance Minister that question. బైరెడ్డిపల్లి మండలంలోని జంగాల అగ్రహారంలో గురువారం ఘనంగా మైలేరు పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 3 రాష్ట్రాల నుంచి పశువులను తీసుకువచ్చారు. కాగా మైలేరు పండుగలో గెలుపొందిన పశువులకి భారీ బహుమతులు ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. మైలేరు పండుగను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. తన కౌన్సిలర్ ను బెదిరించినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని గురువారం గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. పిడుగురాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో నాయకులు వస్తుంటారు పోతుంటారు. మా ఎంపీ రాజీనామా చేసి బయటకు వెళ్లారు. అలాగే 12 వార్డు కౌన్సిలర్లు పార్టీ మారాలి అనుకుంటే రాజీనామా చేయాలని చెప్పా. అది కేవలం మందలింపే, బెదిరింపు కాదు అని కాసు అన్నారు. ఒక పార్టీ బీఫామ్ ఇచ్చి ఆర్థికంగా వెసులుబాటు కల్పించి ఒక నాయకుడిని చేస్తున్నాం. ఈరోజు నేనైనా కావచ్చు, మొన్న కృష్ణదేవరాయలు గారు కావచ్చు, రేపు అనిల్ గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని ఇంకా అనేక మంది కార్యకర్తల రెక్కల కష్టంతో గెలుస్తాం. అది పెద్ద సీట్ అవ్వచ్చు, చిన్న సీట్ అవ్వచ్చు. ఇలా నేను చెప్పినట్టు తప్పులేదు. పార్టీని మారటం సర్వసహజం అయిపోయింది. రాజీనామా చేసుకోండి, పార్టీ ఇచ్చిన పదవులు వదిలేసుకోండి, ఇంకోళ్ళు వస్తారు. ఒక్కళ్ళు పోతే 10 మందిని సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. కానీ బ్రోకర్ పాలిటిక్స్ చేస్తాం, అధికారం అనుభవించి ఇంకా 2 ఏళ్ళు పదవులు ఉన్నాయి అటుపోతాం అని ఎవరన్నా ఈ కౌన్సిలర్లు ఎంపీటీలు ఉంటారు, చిన్న వాళ్ళు అనుకుంటే మటుకు యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుండదు? కార్యకర్తలు ఊరుకోరు కదా అందరినీ. కొల్లూరు మండలం పరిధిలోని సుగుణలంక గ్రామంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదం స్థలాన్ని MRO శ్రీనివాసరావు, CA రామకృష్ణలు పరిశీలించారు. ప్రమాదంలో ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన వృద్ధురాలకు 5,000 ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు ఇచ్చి CA రామకృష్ణ మానవత్వం చాటుకున్నారు. ఇరుగు పొరుగు వారి సహాయంతో కట్టుబట్టలతో నిరాశ్రయాలుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడ్డానని బాధితురాలు కన్నీటి పర్యతమయ్యారు.
బయట పోయి చేశాడయ్యా. గ్యాస్ లీక్ అవుతుందని చూసుకోలేదు ఆయన. చూసుకోకుండా ఈ ఆవిరాడు కొట్టిందయ్యా. ఇంట్లోనే ఉంటాడు మండే తప్పుడు మోసాను. ఆ నీళ్ళు కాకెత్తి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నేను వచ్చి అట్లా బయటకు వచ్చి నుంచున్నాను. గ్యాస్ పెట్టిపోయింది. గ్యాస్ పడుతున్నా బాగున్నది. ఆ ఇంటి మీద పడ్డ ఇక ఆ నీళ్ళు వచ్చి ఆరుపుతున్నారు. ఇదైనా ఇంటి ఆయన ఏడ వెలిగించింది. బయటకు వచ్చాడు. బయటకు రాగానే పేలింది. పేలిపోయింది. పేలి అప్పుడు వామ్ మీద నాటి మీద చాటి మీద పడ్డాయి. అన్ని ఉన్నాయి. ఏం తీసుకోవాలా? మరిన్ని తాజా వార్తల కోసం చూస్తున్నానండి AP 19 న్యూస్.